కష్టాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నటువంటి తెలియాలి మనకి. ఇప్పుడు ఎవల్యూషనరీ ఆస్పెక్ట్గా మనకు ఉన్నటువంటి పరిస్థితులు మనకి ఎలా ఉపయోగపడతాయి అన్నటువంటి తెలుసుకుని ఆ పరిస్థితుల్లో జాగ్రత్తగా మనం ఉంటూ ఉంటే మనకి ఎవల్యూషన్కి అవి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఈ రకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలని చెప్పి మనం క్రితంసారి క్లాస్లో చెప్పుకున్నాం. ఓన్లీ సోల్స్ ఆఫ్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ డెవలప్మెంట్ do all these 4 things consistently and steadily and thus transmit knowledge into wisdom. అయితే కొంతమంది మాత్రమే ఈ రకమైనటువంటి విధముగా ఉంటున్నారు. చాలామంది ఈ రకంగా కాకుండా ఏదో వాళ్ళ పాటికి వాళ్ళు ఉండడం అనేటువంటిదిగా ఉంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఈ భూమి మీద జరుగుతున్నటువంటి విషయాల్ని వాళ్ళు జాగ్రత్తగా అవగాహన చేసుకుని వాళ్ళ లైఫ్లో వాటిని జరుగుతున్నటువంటి విధానాన్ని వాళ్ళు తెలుసుకుని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 4 స్టెప్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు అని చెప్తున్నారు ఆయన. సో వాళ్ళు తెలుసుకున్నటువంటి దానివల్ల ఏమవుతుందంటే నాలెడ్జ్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ విజ్డమ్. వాళ్ళకి తెలిసినటువంటి నాలెడ్జ్ విజ్డమ్ కింద కన్వర్ట్ అవ్వాలి. నాలెడ్జ్ తెలిస్తే సరిపోదు, అంటే ఏది మంచి ఏది చెడు తెలిస్తే సరిపోదు, దాన్ని అది వినియోగంలోకి రావాలి, అప్పుడు అది విజ్డమ్ అంటారు దాన్ని. కనుక నాలెడ్జ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ విజ్డమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇంటూ క్వాలిటీ. ఎక్స్పీరియన్స్ అన్నటువంటిది ఎలా కన్వర్ట్ అవ్వాలి? ఈ కష్టాన్ని మనం ఎదుర్కొన్నప్పుడు మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ప్రేయర్ మానేసి 10 రోజులు పడుకునేటప్పటికి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ప్రేయర్ మానేస్తే ఎన్ని కష్టాలు వచ్చాయి, కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేయర్ మానేయకూడదు అన్నటువంటిది మనకు తెలిసినటువంటిది మనకు ఒక క్వాలిటీగా తయారైపోవాలి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ లైఫ్లో ప్రేయర్ అనేటువంటిది డుమ్మా కొట్టడు అన్నటువంటిది వచ్చేయాలి మనకి. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్స్ టర్న్ ఇంటూ క్వాలిటీ. అది జరగాలి. అదే ఒక ఆర్డినరీ పర్సన్లో అయితే ఏమవుతుందంటే ఇగ్నోరెన్స్ ఇంటూ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇంటూ ఫ్యాకల్టీ ఇలా వస్తుంది. ఒక ఆర్డినరీ పర్సన్లో ఇగ్నోరెన్స్ ఇస్ converted into knowledge and experience is converted into faculty. కనుక ఎక్స్పీరియన్స్ అన్నటువంటిది ఫ్యాకల్టీగా మారకూడదు, ఎక్స్పీరియన్స్ అన్నటువంటిది క్వాలిటీగా మారాలి. ఒక ఎక్స్పీరియన్స్ అయ్యాం, మనం ఒక కష్టాన్ని ఎదుర్కొన్నాం, అది మనకు ఒక క్వాలిటీగా మనలో తయారైపోవాలి, మన ఒక గుణముగా అది వచ్చేయాలి మనకి. అంతే తప్పితే మనకది ఒక కేవలం బోధనకు మాత్రమే ఉంటే వినియోగం లేదు. ఫ్యాకల్టీగా అంటే ఏంటి, నాకు తెలిసిన ఇటువంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది నలుగురికి చెప్తే అది ఉపయోగం లేదు, నా యొక్క లైఫ్లో అది ఒక పార్ట్గా అయిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్. అది ఈ రకంగా ఉండాలని చెప్పి ఆయన చెప్తున్నారు. చెప్తే ఏమంటున్నారంటే, సో హియర్ వీ షుడ్ హ్యావ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్హెరెంట్ క్వాలిటీ అండ్ ఇన్నేట్ ఫ్యాకల్టీ. ఇన్హెరెంట్ క్వాలిటీ అండ్ ఇన్నేట్ ఫ్యాకల్టీ అంటే మనకి ప్రతి వాడి లైఫ్లోనూ 2 ఉంటుంటాయి. అంటే వాడికి అనిపించేది ఒకటి ఉంటుంటుంది లోపల నుంచి, తర్వాత తలిచేది ఒకటి ఉంటుంది. అనిపించడం ఒకటి ఉంటుంది, ఏంటంటే ఇది చేద్దాం అనేటువంటిది అనిపిస్తుంది. లోపల తలుపు వేరుగా ఉంటుంది, అంటే అలాంటిది వద్దు, ఇలాంటిది చెయ్యి, ఇలాంటివి చెప్పేది వేరుగా ఉంటుంది. కనుక ఈ 2 కరెక్ట్గా ఎప్పుడైతే మెర్జ్ అయ్యి కరెక్ట్ పాత్రలో వాడు ట్రావెల్ చేస్తాడో అప్పుడు వాడు డిసైపుల్గా వాడు ఉండగలుగుతాడు. ద యూనియన్ ఆఫ్ దీస్ 2 through a man's conscious effort results in major initiation. అంటే చాలామందికి తెలుసు దొంగతనం చేయకూడదు అని, కానీ ఆ పరిస్థితికి వచ్చేటికి వాడు దొంగతనం చేసేస్తున్నాడు. ఇది తెలియదు వాడికి, దొంగకు కూడా తెలుసు నేను ఇలా దొంగతనం చేయడం తప్పు అని, కానీ వాడు ఆ క్వాలిటీ నుంచి వాడు బయటకు రాలేకపోతున్నాడు. సో అది వాడికి తెలిసినటువంటి మంచి విషయం, వాడు చేస్తున్నటువంటిది ఇది డామినేట్ చేయగలిగితే అప్పుడు హీఈస్ ఎలిజిబుల్ ఫర్ ఇనిషియేషన్. ప్రేయర్ చేయాలని అందరికీ తెలుసు ఉదాహరణకి, కానీ ప్రేయర్ డుమా కొట్టే సినిమాకి వెళ్ళాను అనుకోండి నేను, దట్ మీన్స్ అది డామినేట్ అవ్వకూడదు అట్లా. సో లైఫ్లో ఈ స్టేజ్ రావడానికి దెర్ ఆర్ 2 ways అని చెప్తున్నారు. ఒకటి మన ఓన్గా మనం సాధన చేసుకుని మన ఓన్గా మనం ఈ స్థితికి చేరవచ్చు. ఇంకొకటి ఏమిటంటే, ఇంకొకటి సులువైన మార్గం. మొదటిది కష్టమైనటువంటి మార్గం. ఉదాహరణకి ఇది మనం తెలుసుకొని మన పాటికి మనం కష్టపడుతూ ఇది అది అని అనుకుంటూ అలా సాధన చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది ఒక పద్ధతి. ఇంకొకటి పద్ధతి ఏమిటంటే, పెద్దలు, మహానుభావులు, పరమగురువులు వాళ్ళు సూచించుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకొని, ఇవ్వండి ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్తే కోటికి వెళ్తే ఈ బస్సు వస్తుంది, ఈ ఊరు వెళ్ళడానికి విజయవాడకి అక్కడ బస్సులు ఆగుతాయి, అక్కడ వెళ్ళి అక్కడ బస్సు ఎక్కండి, విజయవాడ వెళ్ళండి, విజయవాడ నుంచి ఇంకో బస్సు ఎక్కితే విశాఖపట్నం, ఇలా చెప్పేవాడు ఒకటి ఉన్నాడు. వాటిని పట్టుకొని అలా ఊరు వెళ్ళడం అనేటువంటిది ఒకటి పద్ధతి. ఎవరిని అడగను, నా పాటి నేను వెళతాను అన్నటువంటిదిగా వెళుతుంటే ఎప్పటికప్పుడు విశాఖపట్నం వాడు చేరతాడు.
వీడు చేరడానికి వాడు చేరడానికి తేడా ఉంది. అది తేడా. కనుక పరమగురువుల మార్గంలో వాళ్ళు చెప్పేటువంటి దాన్ని తెలుసుకొని ఆ విధంగా వెళ్ళడం అనేటువంటిది సులువైనటువంటి మార్గం. అదే గురువు ఇలా మనకి ఉంటున్నారని చెప్తూ, వాళ్ళు మనని గైడ్ చేయాలంటే మనలో కొన్ని క్వాలిటీస్ ఉండాలని చెప్తున్నారు. ఫస్ట్ అంటే వాళ్ళు మనని అంగీకరించడానికి కానీ లేదా వాళ్ళు మనని గైడ్ చేయడానికి కానీ వి షుడ్ హ్యావ్ సమ్ క్వాలిటీస్. అంటే ఏం చేయాలంటే మన లోపల ఉన్నటువంటి వాటిని మనం చక్కగా స్టడీ చేసుకోవాలి. అంటే మన సెన్సెస్ ఇవన్నీ మనం చక్కగా స్టడీ చేసుకుని మనం ఒక రైట్ ఆర్డర్లో మనం ఉంటుండాలి మన లైఫ్లో. అంటే ఇవన్నీ దేనికి ఏర్పడ్డాయి, ఏమిటి ఈ కథ, ఇవన్నీ కూడా మనం ఆత్మజ్ఞానము అంటారు. ఒక పదంలో చెప్పాలంటే ఆత్మజ్ఞానం కలిగి ఉండి దాన్ని చక్కగా విచ్చుకొని ఉండేటట్టుగా చేసుకుని ఉంటే అప్పుడు సృష్టిలో ఉన్నటువంటి దానితో మనం లింకప్ అవ్వగలుగుతాం. అప్పుడు పరమ గురువులు మనని గైడ్ చేస్తారు అన్నటువంటిది మనకి. అంటే అప్పుడు గైడెన్స్ దొరకడం అనేటువంటిది చాలా తేలికైనటువంటి. చక్కగా తయారై వచ్చాడు పిల్లాడు, పుస్తకాలు బ్యాగ్లో పెట్టుకున్నాడు, స్కూల్ డ్రెస్ వేసుకున్నాడు, చక్కగా టైంకి వచ్చాడు అనేటువంటి వాడికి టీచింగ్ చేయడం ఈజీ. అలా కాకుండా పిల్లాడు వాడు ఇంట్లోనే ఉంటే టీచర్ గారు వచ్చి పాఠం చెప్తారేమో అన్నటువంటిది ఉంటే అది కొంచెం కష్టమైనటువంటిది. సో టీచర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మనకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇన్ని గంటలకల్లా స్కూల్కి రావాలి, ఈ స్కూల్ డ్రెస్ వేసుకోవాలి, ఈ పుస్తకాలు బ్యాగ్లో పెట్టుకు రావాలి, ఇన్ని గంటల దాకా స్కూల్లో ఉండాలి, టీచర్ని చెప్పింది వినాలి, టీచర్ని చెప్పిన హోంవర్క్ చేయాలి. ఇది ఎలా అయితే వాళ్ళకు ఉంటుందో పిల్లలకి, అలాగే పరమగురువుల మార్గంలో నడుద్దాం అని అనుకునేవాడికి ఈ హోంవర్క్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది వాడు సరిదిద్దుకొని వాడు తయారై వాళ్ళ ముందుకు వచ్చి కూర్చుంటే అప్పుడు వాళ్ళు గైడ్ చేస్తారు. ఇదిగో ఈ బస్సు ఎక్కు అని చెప్తారు, ఇదిగో అక్కడ బస్సులు ఆగుతాయి, పలానా బస్సు ఎక్కు, నువ్వు పలానా ప్లేస్లోకి వెళతావు అని చెప్పి వాళ్ళు చెప్తారు. అంతే, అలా ఉంటుంది అనమాట వాళ్ళు గైడెన్స్. అప్పుడు అలా వెళ్ళడంలో ఏమవుతుందంటే వి విల్ ఫేస్ సర్టెన్ థింగ్స్. ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళడం అంటే మనం కొన్ని ఎక్స్పీరియన్స్ అవుతాం ఆ జర్నీ చేయడంలో కానీ వాటిల్లో కానీ. ఏమంటే మధ్యలో బస్సు ఎక్కడ ఆగదు ఉదాహరణకి. సో మనం తినుబండారాలని ముందుగానే మనం పెట్టుకోవాలి, ఏమన్నా ఉంటే మధ్యలో ఆకలి వేస్తే తినడానికి. ఇలాంటిది ఏదో ఒక అరేంజ్మెంట్ అన్నటువంటిది మనం ఒక ఎక్స్పీరియన్స్ అన్నటువంటిది అవుతాం మనం. సో ఎక్స్పీరియన్స్ వల్ల ఏమవుతుందంటే మనకి కొన్ని పరిస్థితుల్లో ఎలా మెలగాలి ఏమిటి అనేటువంటి మనకు తెలుస్తుంది. సో తెలిసినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఆ పరిస్థితుల్లో మనం మెలిగేటువంటి విధానం మారుతుంది. విజయవాడ నుంచి మళ్ళీ విశాఖపట్నం బస్సు ఎక్కడ ఈసారి వీడు ఏం చేస్తాడంటే 2 బిస్కెట్ ప్యాకెట్లు, ఇంకోటి ఏదో పల్లీల ప్యాకెట్ ఇవన్నీ బ్యాగ్లో పెట్టుకుని బస్సు ఎక్కుతాడు. ఎందుకంటే వీడికి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, బస్సు స్టార్ట్ అయిందంటే మధ్యలో ఆగదు, ప్రయాణం 6 గంటలు 7 గంటలు ఏదో ఉంటుంది అనేది వీడు అన్ని బ్యాగ్లో పెట్టుకుని వీడు బస్సు ఎక్కుతాడు. సో దానివల్ల ఏమైంది, దట్ ఈజ్ ఇనిషియేషన్ అని అన్నారు. సో బస్సు ప్రయాణం చేయాలంటే వీడు పెట్టే బ్యాగ్తో పాటు ఒక ఫుడ్ కావాల్సినటువంటి ఒక కనీసం కొన్ని ఒక నెల ఇలాంటివి వాడు ఏర్పాటు చేసుకుని వాడు బస్సు ఎక్కాలి అనేటువంటి విషయం వాడు తెలుసుకుని వాడు ప్రయాణం అనేటువంటి చేయాలి అన్నటువంటిది విధంగా వాడు ఎలా అయితే తెలుసుకుంటాడో అలా ఈ పాత ఇనిషియేషన్లో పరమగురువులు చెప్పినటువంటి దాన్ని మనం చేస్తూ వెళ్ళడం అనేటువంటిది మనకి ఒక మార్గం. వాళ్ళు సూచిస్తూ ఉంటారు, వాళ్ళు ఇదిగో ఇక్కడ వెళ్ళు, ఇక్కడ ఇలా ఉండు అన్నటువంటి చెప్తారు. అది చేయడంలో మనకి ఒక ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వస్తుంది, దాన్ని ఇనిషియేషన్ అని అన్నారు. ఈ ఇనిషియేషన్ అనేటువంటి లెస్సర్ ఇనిషియేషన్స్ ఉంటాయి, మేజర్ ఇనిషియేషన్స్ ఉంటాయి. మైనర్ ఇనిషియేషన్స్ అవే మేజర్ ఇనిషియేషన్స్గా చెప్పారు. లెస్సర్ ఇనిషియేషన్ మన వరకు మనం చెప్పుకోవాలంటే మన లైఫ్లో మనకు ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకు ఒక ఇనిషియేషన్ అని చెప్తారు. కానీ ఒక ఇన్సిడెంట్ మనల్ని మార్చేస్తుంది. అంతకుముందు మన బిహేవియర్ వేరు, పలానా ఇన్సిడెంట్ మన లైఫ్లో జరిగేటికి మన బిహేవియర్ మారిపోతుంది. దట్ మీన్స్ దట్ ఈస్ అన్ ఇనిషియేషన్. సో లైఫ్లో మనకు జరిగేటువంటి వాటిని, మన చుట్టూతో ఉండేటువంటి పరిస్థితుల్ని, మనం రోజువారీగా మనం ఎదురయ్యేటువంటి మనుష్యుల్ని, వీటన్నిటిని మనం జాగ్రత్తగా చూసుకుంటూ మనం గమనించుకుంటూ మనం వెళ్ళాలి లైఫ్లో ఎప్పుడు కూడా. దిస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇనిషియేషన్ అని చెప్తున్నారు. దిస్ ఇస్ సెడ్ బై మాస్టర్ డీకే, అంతే ఈ సెంటెన్స్. సో ఇవన్నీ కూడా మన పార్ట్ ఆఫ్ ఇనిషియేషన్ అని చెప్తున్నారు. ఇవన్నీ మనం కరెక్ట్గా ఇదైతే అప్పుడు వీఆర్ ఎలిజిబుల్ ఫర్ మేజర్ ఇనిషియేషన్స్. ఎందుకంటే వీడు చిన్న వాటితోటి వీడు లైఫ్లో వచ్చేటువంటి చిన్న చిన్న విషయాలని వాడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే వాడు పెద్ద విషయాలను వాడు ఎంతవరకు వాడు హ్యాండిల్ చేయగలడు. అందుగురించి చిన్న వాళ్ళ ఇంట్లో వాడికి అప్పచెప్పిన ఫ్యామిలీనే వాడు సరిగ్గా చూసుకోకపోతే రేపు పొద్దున 10 మందికి వీళ్ళ యొక్క ఆరోగ్యం అన్నీ నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు అనుకోండి, అబ్బాయి వీడు ఏం చూసుకోగలడు, వీడు చూసుకోలేడు. అందుగురించి ఫస్ట్ మినిమం బేసిక్ థింగ్ వీడు కరెక్ట్గా చేయగలుగుతున్నాడా లేదా అన్నటువంటిది డే టు డే లైఫ్లో వీడి యొక్క లైఫ్ స్టైల్ ఇవన్నీ ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ కూడా ఇనిషియేషన్లో భాగము అని చెప్తున్నారు. కనుక అలా ఏర్పడుతున్నటువంటి వాటిలో మనం
ఈ ఇనిషియేషన్ అన్నటువంటి దాంట్లో మనం ప్రతి స్టెప్ కూడా మనం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళుతూ ఉండాలి. ఈ రకంగా వెళుతున్నప్పుడు మనకి వీటిని ఏమన్నారంటే దిస్ ఎంటైల్స్ ద మాస్టరింగ్ ఇన్ సమ్ మెజర్ ఆఫ్ ది లాస్ that govern the Brahma and Vishnu aspects. It means a faculty of vibrating with atomic accuracy and the development of the quality of attractiveness, which is the basis of building our Vishnu aspect. దీనివల్ల ఏమవుతుందంటే మనలో విష్ణు ఆస్పెక్ట్ అంటుండేది బాగా పెంచుకుంటాం. సో ఒక అట్రాక్టివ్నెస్ అని అన్నారు. అంటే ఏమిటి అట్రాక్టివ్నెస్ అంటే ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడికి హీల్ బికమ్ అట్రాక్టివ్. అంటే ఏంటి, చుట్టూతా సరౌండింగ్లో ఏదైతే ఉందో దాని అందు వీడు మేలుకాంచేవాడికి హీల్ బికమ్ అట్రాక్టివ్ టు ద సరౌండింగ్స్. ఒక పెద్ద మ్యాగ్నెట్కి వీడు అట్రాక్ట్ అవుతాడు అన్నమాట. ఇంతకుముందు వీడు ఓన్ లైఫ్లో వీడేదో అలా ఉండిపోతున్నాడు. ఎప్పుడైతే వీడు ఎదుగుతాడో ఈ జ్ఞానంలోకి, అప్పుడు వీడు సృష్టిలో వీడు చేయవలసినటువంటిది ఏమిటి, వీడు మెలగవలసినటువంటి విధానం ఏమిటి, ఇవన్నీ చక్కగా తెలుసుకొని వీడు ముందుకు నడవడం అనేటువంటి దానికి వీడు సంసిద్ధుడై ఉండటం అనేటువంటి జరుగుతుంది. He has to equip also his mental body so that it may be an explainer and transmitter. మనకి ఎలా ఉండాలి మన మెంటల్ మ్యాటర్ అంటే కనుక అది కూడా చెప్తున్నారు. అంటే చేద్దాం అనేటువంటిది నిర్ణయం ఈరోజు చేసుకోవచ్చు, రేపు పొద్దున 6 గంటలకు ప్రేర్ చేద్దాం. మన మెంటల్ మ్యాటర్ కూడా ఆ రకంగా ట్యూన్ అప్ అయి ఉండాలి మనకని చెప్తున్నారు. అది మనకి హిండ్రన్స్గా తయారవకూడదండి అని చెప్తున్నారు. అండ్ నాట్ ఎ హిండరింగ్ ఫ్యాక్టర్ యాజ్ నౌ. హీ మస్ట్ లైక్వైజ్ డెవలప్ గ్రూప్ యాక్టివిటీ. మనం ఒక గ్రూప్ యాక్టివిటీ అనుకుంటే దాంట్లో కూడా మనం ఉంటూ ఉండాలి. ఇవన్నీ చేస్తే కనుక అంటే మన యొక్క ఫిజికల్ ప్లేను, ఆస్ట్రల్ ప్లేను, మెంటల్ ప్లేను, ఒక మాటలో చెప్పాలంటే ఈ 3 పరిశుభ్రంగా ఉండి, ఈ 3 ఒక పరిశుభ్రంగా ఉండడం అంటే ఇవన్నీ మనం మొదటే చెప్పుకున్నాం. సో ఆ రకంగా ఉన్న తర్వాత ఒక గ్రూప్ యాక్టివిటీలో వీడు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు అండ్ లెర్న్ టు వర్క్ ఇన్ ఏ కోఆర్డినేటర్ మేనర్ విత్ అదర్ యూనిట్స్. చుట్టూతో ఉండేటువంటి వాళ్ళతోటి వీడు కోఆర్డినేట్ అయ్యి వీడు పని చేయగలిగేట్టుగా ఉండాలి. లేదంటే మా మార్గం మాస్టర్స్ ఇవి అని చెప్పి మనం వాళ్ళతో వీళ్ళతో మనం ఏం చేస్తాం అలా ఉండడానికి వీడు పనికిరాడు. ఎవరితోటైనా సరే కలిసి పనిచేయగలిగేటువంటి విధానంగా వీడు ఉంటూ ఉండాలి విత్ అదర్ యూనిట్స్. దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ దట్ ఎ మ్యాన్ మస్ట్ అకాంప్లిష్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ఇనిషియేషన్. ఇవన్నీ ఖచ్చితంగా మనం అంటే అందరము కూడా ఒక గ్రూప్ యాక్టివిటీలో మనం ఉంటూ ఉండాలి. సో గ్రూప్ యాక్టివిటీ అంటే ఏమిటంటే ఇట్ నీడ్ నాట్ బి ఎ ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు మనం ఆ విషయం మనకి ఇప్పుడు బాగా అర్థమవుతుంది. గతంలో ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ల క్రితం గ్రూప్ యాక్టివిటీ సో ఈ హెవెన్లీ మెన్ అంటే ఎవరంటే ఈ ఆఫీస్లో ఒక ఎంప్లాయీ లాగా మీరు అనుకోవచ్చు. ఈ మొత్తం ఈ హైరార్కీలో ఒక ఎంప్లాయీ లాగా మీరు భావించవచ్చు. ఈ స్కీమ్ అనేటువంటిది ఏంటంటే వాళ్ళు వర్క్ చేసేటువంటి ఆఫీస్ లాగా మీరు అనుకోవచ్చు. ఊరినే అలా అంటే మనకు అర్థం అవడానికి. సో అలా ఉంటున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఈ హెవెన్లీ మెన్ ఎర్త్కి సంబంధించినటువంటి హెవెన్లీ మెన్ వర్క్ చేయడంలో ఆ హెవెన్లీ మెన్ నెక్స్ట్
ఈ స్కీమ్లో పనిచేస్తున్నటువంటి హెవెన్లీ మ్యాన్ నెక్స్ట్ ఇనిషియేషన్ ఆయనకి అందడానికి ఆయనకి ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా అప్లిఫ్ట్ అవ్వడానికి ఆయన వర్క్ చేస్తుంటారు. అంటే ఉదాహరణకు ఆఫీస్లో ఉండేటువంటి పెండింగ్ ఫైల్స్ అన్ని ఆఫీస్లో ఉండేటువంటి ఫైల్స్ అన్నీ ఆయన చక్కగా క్లియర్ చేసి చక్కగా ఆ వర్క్స్ అన్ని ఫినిష్ చేయడం అంటే ఏమిటో, భూమి మీద ఉన్నటువంటి జీవులందరూ కూడా పరిపూర్ణులుగా తయారవడం అన్నటువంటి దానికి ఇది అనుసంధానంగా మీరు తీసుకోవచ్చు. కనుక ఈ హెవెన్లీ మ్యాన్ ఏం చేస్తుంటారంటే ప్రస్తుతం ఉన్నటువంటి దాని నుంచి ఆయన ఈ థర్డ్ రూట్ రేస్ అన్నటువంటి దాంట్లో ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అన్నటువంటి భూమి మీద పుట్టారు. సెకండ్ రూట్ రేస్ దాకా అంటే లెమోరియన్ డేస్ అన్నటువంటి దానికి వచ్చేటికి అప్పుడు ఎర్త్ మీద హ్యూమన్ లైఫ్ అన్నటువంటి స్టార్ట్ అయింది. దట్ మీన్స్ ఈ హెవెన్లీ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక ఇనిషియేషన్ అన్నటువంటిది అందింది. అంటే అంతకుముందు ఏమిటి చిన్న పనులు చెప్పారు, ఆయన ఏదో ప్యూన్ అనో ఏదో క్లరికల్ అనో అలా అనుకోండి. థర్డ్ రూట్ రేస్ వచ్చేటికి ఆయనకి ఒక ప్రమోషన్ లాంటిది వచ్చింది. సో ఫోర్త్ వచ్చేటికి ఇంకొంచెం ప్రమోషన్ అన్నటువంటిది వచ్చింది. సో ఈ భూమి మీద మానవ జాతి అన్నటువంటిది పుట్టడం అన్నటువంటిది ఆయనకి ఇచ్చినటువంటి ఒక ప్రమోషన్ లాంటిది. సో ఈ పుట్టినటువంటి వాళ్ళు చక్కగా అభివృద్ధి తీసుకురాను. సో ఈ ఎంప్లాయీగా ఉంటూ ఆయన ఏంటంటే ఈ ఫైల్ లేదా ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులందరూ అప్లిఫ్ట్ అవ్వడానికి ఆయన చేసేటువంటి ఆయనకి ఇవ్వబడినటువంటి వర్క్. సో ఎప్పుడైతే ఆయన వర్క్ పర్ఫెక్ట్గా ఆయన చేస్తూ ఉంటారో అంటే భూమి మీద ఉన్నటువంటి జీవులందరూ కూడా చక్కగా పరిపూర్ణులుగా తయారవడం. సో ఆయనకి నెక్స్ట్ స్కీమ్ అంటే ఇంకో జూపిటర్ మీదో ఇంకో ప్లానెట్ మీదో ఈయనకి అక్కడ నెక్స్ట్ స్కీమ్లో ఈయన హయ్యర్ ఆఫీసర్గా మళ్ళీ అక్కడికి వెళ్తారు. అక్కడ మళ్ళీ ఉండేటువంటి దాన్ని ఇది చేస్తూ వెళ్తారు అలా. సో hierarchy of the planet and is very largely in the nature of the experiment. The method whereby in different planetary schemes the heavenly man who uses our planetary schemes as his body of manifestation chooses to work in this particular way during this particular period for his own specific purposes. ఏంటి ఆయన చేసేటంటే టు బి అప్లిఫ్టెడ్. ఇప్పుడు ఒక క్లాస్ టీచర్ ఉన్నారు, ఆవిడ డిసైడ్ చేసుకుంటారు ఎలా పాఠాలు చెప్తే పిల్లలకి చక్కగా అర్థమై చక్కగా వాళ్ళకి చెప్పేటువంటి ఈ క్లాస్లో ఇవ్వబడినటువంటి సబ్జెక్ట్ అంతా వాళ్ళకి బోధపడి వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవుతారు అన్నటువంటి వాళ్ళకి ఎలా అయితే ఉంటుందో అలా ఈ హెవెన్లీ మ్యాన్ యొక్క బాధ్యత అనమాట ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులందరూ కూడా అప్లిఫ్ట్ అవ్వడం అన్నటువంటిది. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ వైటలైజింగ్ ఆఫ్ హిస్ సెంటర్స్ అండ్ ఆఫ్ లింకింగ్ అప్ హిస్ హార్ట్ సెంటర్ విత్ ఇట్స్ కనెక్షన్ ఇన్ ద హెడ్. సో ఈయన యొక్క హార్ట్ సెంటర్ని హెడ్ సెంటర్ తోటి కనెక్ట్ అవ్వడం అంటే మన యొక్క హార్ట్ సెంటర్ మన యొక్క హెడ్ సెంటర్ తోటి కనెక్ట్ అవ్వడం ఇందాక చెప్పుకున్నటువంటిది అదే. ఇన్నేట్ క్వాలిటీ ఇన్హెరెంట్ ఇది రెండు. సో లోపల మనకి తెలుపబడేటువంటిది ఒకటి, మన యొక్క స్వభావంగా ఉండేటువంటిది ఒకటి. కనుక ఇది మెర్జ్ అవడం అన్నటువంటిది ఇక్కడ ఈ హెవెన్లీ మ్యాన్కి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులందరూ కూడా చక్కగా వాళ్ళు అప్లిఫ్ట్ అవుతారు అలా. సో యాజ్ అదర్స్ ఆఫ్ హిస్ సెంటర్స్ ఆర్ వైటలైజ్డ్ అండ్ కమ్ ఇన్ టు full activity, other methods of stimulating the cells in his body, the Deva and human monads may be followed, but for the present the cosmic rod of initiation which is applied to a heavenly man is much in same manner as the lesser rods are applied to man, is being utilized in such a way that it produces the specific stimulation which demonstrates in the activity of man on the path of probation and the path of initiation. ఈయన కూడా ఏంటంటే ఇలా ఈ అప్లిఫ్ట్ అవడం అంటే ప్రధానంగా ఇక్కడ చెప్తున్నాను. Therefore man must recognize the cyclic nature of initiations and the place of the process in time and space. This is a special period of activity in the cycle of heavenly man, and it works out on our planet on a vast period of trial or initiatory testing. It is nevertheless equal. ఇక్కడ ఏంటంటే ఒక శుభమైనటువంటి సమయం జరుగుతోంది అన్నారు. దీన్ని ఎక్స్పెరిమెంటింగ్ అని అన్నారు. హెవెన్లీ మ్యాన్కి ఎక్స్పెరిమెంటింగ్ కాదండి, అది ఇట్స్ ఎన్ అప్లిఫ్ట్మెంట్ కూడా ఇది ఉపయోగపడేటువంటిదే అని చెప్తున్నారు. ఏమిటంటే స్పెషల్ పీరియడ్ we must also endeavor to realize the fact that initiation may be seen taking place on the three planes in the three worlds, and the thought must ever be born in mind of the relative value and place of the unit or cell in the body of heavenly man. The point
must be emphasized that the major initiations or the initiations of manas are taken place on the mental plane and in the causal body. Initiations, major initiations. మేజర్ ఇనిషియేషన్స్ అంటే ఏంటి, మైనర్ ఇనిషియేషన్స్ అంటే ఏంటి? మైనర్ ఇనిషియేషన్స్ అంటే ఫిజికల్, యాస్ట్రల్, అంటే లోవర్ 4 హయ్యర్ 3. ఇది మనం 7 ప్లేన్స్ని ఎలా డివైడ్ చేసుకుంటారంటే ఫస్ట్ 3 అప్పర్వి, దాని నుంచి థర్డ్ నుంచి వచ్చినటువంటి 4. సో 7 ఇలా డివైడ్ చేస్తారు. డివైడ్ చేసిన దాంట్లో లోవర్ 4 అప్పర్ 3గా అంటారు. సో లోవర్ 4 ఇనిషియేషన్స్ కూడా మనకి ఏమంటారంటే వాటిని మైనర్ ఇనిషియేషన్స్ అంటారు. అప్పర్ 3ని మేజర్ ఇనిషియేషన్స్ అంటారు వీటి చెప్పేటువంటి దాంట్లో. సో మనకి మెంటల్ ప్లేన్లో థర్డ్ ఇనిషియేషన్ నుంచి ఇవన్నీ జరిగేటువంటిది అంతా మెంటల్ ప్లేన్లో. ఇది చెప్పుకున్నాం మనం. థర్డ్ ఇనిషియేషన్ నుంచి మనకి మెంటల్ ప్లేన్లో ఇనిషియేషన్స్ ఇన్ ది మెంటల్ సబ్ప్లేన్స్. మెంటల్ ప్లేన్లో కూడా 7 సబ్ప్లేన్స్ ఉంటాయి. అందులో 1, 2, 3, 4 ఆర్ ది లోవర్ ప్లేన్స్, 5, 6, 7 ఆర్ ది హయ్యర్ ప్లేన్స్ మెంటల్ ప్లేన్లో ఇవి. సో ఆ 5, 6, 7 అనేటువంటిది మేజర్ ఇనిషియేషన్స్, ఈ 4 అనేటువంటిది మైనర్ ఇనిషియేషన్స్ అన్నట్టు మెంటల్ ప్లేన్లో మనకి. సో అలా జరుగుతూ ఉన్నటువంటి దాంట్లో అంటే ఇనిషియేషన్ అనేటువంటిది మనకి ఫిజికల్ లెవెల్లోనే ఉంటుంది అని అనుకోకండి, మెంటల్ లెవెల్లో ఉంటుంది. ఈగోయిక్ ప్లేన్లో కూడా మనకి ఇనిషియేషన్ అంటే డైరెక్ట్గా ఈగోని ఇనిషియేట్ చేయడం అన్నటువంటిది ఉంటుంది. సో ఈగోని ఇనిషియేట్ చేయబడటం అన్నట్టు జరుగుతున్నప్పుడు, మెంటల్ ప్లేన్లో ఇనిషియేషన్స్ అన్నట్టు జరుగుతున్నప్పుడు ఫిజికల్ ప్లేన్లో ఏమీ జరగనట్టుగానే ఉంటుంది మనకి. మన లైఫ్ ఏదో మామూలుగా వెళుతున్నట్టు వస్తున్నట్టు ఇలానే ఉంటుంది. కానీ మనకి మెంటల్ ప్లేన్లో ఇనిషియేషన్ అటువంటిది అయిపోయింది, రాత్రి నిద్రలో అయిపోయింది అనుకోండి. అది మనకి ఫిజికల్ లైఫ్లో మనకి ఎక్కడ ఏమీ తేడా ఉండదు. ఫిజికల్ లైఫ్ ఏదో ఆఫీస్కి వెళ్తున్నాం, వస్తున్నాం, ఫ్యామిలీతో ఉంటున్నాం, ఇలా ఏదో ఉంటుంది మన లైఫ్ అంతా కూడా. కానీ మెంటల్ ప్లేన్లో వాడికి ఇనిషియేషన్ అయిన హయ్యర్ ఇనిషియేషన్ ఇవన్నీ కూడా వాడికి జరుగుతాయి. కనుక ఈ రకంగా ఇనిషియేషన్స్ అనేటువంటి మేజర్ ఇనిషియేషన్స్ అన్నీ కూడా ఫిజికల్ ప్లేన్లో ఉండదు అన్నటువంటి విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి. ఈ మనస్ ఆర్ ఈగో, ఈ మనస్సు ఇనిషియేషన్ అవ్వడం అంటే 5th, మనస్సు అనేటువంటిది 5th అనమాట. సో ఈ 5th ఇనిషియేషన్ అనేటువంటిది మేజర్ ఇనిషియేషన్. సో అదంతా కూడా మెంటల్ ప్లేన్లో జరిగేటువంటి ఇనిషియేషన్ అనమాట. సో a man therefore may take initiation on each plane, but only those initiations which mark his transference from a lower 4 into a higher 3 are considered so with the real sense of the words, and only those in which a man transfers his consciousness from the lower quaternary into the major initiations. అది ఈ హయ్యర్ వాటిలోకి వెళ్ళడం అనేటువంటి దాన్ని మనకి మేజర్ ఇనిషియేషన్స్ అన్నారు. ఫస్ట్ ఇనిషియేషన్స్ in which a man transfers his consciousness from the lower 4 subplanes of the physical, astral and mental planes respectively into the higher 3 subplanes. When this is done upon the mental plane, a man is then known technically as a disciple. So mental plane లో lower 4 subplanes నుంచి 5th plane లో వాడు ఎప్పుడైతే ఎవాల్వ్ అవుతాడో అప్పుడు వాడిని డిసైపుల్ అని అనుకోవచ్చు మనం. సో ఫిజికల్, యాస్ట్రల్ అన్నటువంటిది మేజర్, అవి అయిపోయింది ఫస్ట్ ఇనిషియేషన్, సెకండ్ ఇనిషియేషన్. సో డిసైపుల్స్ అన్నటువంటి వాడు ఎక్కడ వాడికి ఇనిషియేషన్ అవుతాయంటే మెంటల్ ప్లేన్లో ఇనిషియేషన్ అవుతాయి. మనకి బుక్లో చెప్పే వాటిలో ఎక్కడా కూడా మనకి ఫిజికల్ ప్లేన్లో ఇనిషియేషన్ గురువు పిలుస్తాడు నిన్ను గురువు ఇలాంటిది ఎక్కడా కూడా మనకి చెప్పలేదు, మీరు బాగా గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా మనకి మెంటల్ ప్లేన్లో జరిగేటువంటి ఇనిషియేషన్స్. అంటే ఒక మోస్తరుగా కొంతవరకు ఫిజికల్ ప్లేన్లోనే యాస్ట్రల్ ప్లేన్లో కంప్లీట్ చేసుకోవడం అనేటువంటి జరిగినప్పుడే మెంటల్ ప్లేన్ గురించి అసలు మాట్లాడడం అనేటువంటిది ఉంటుంది. అంటే ఫిజికల్ ప్లేన్లో ఒక డిసిప్లినరీ లైఫ్, యాస్ట్రల్ ప్లేన్లో వాడి యొక్క ఎమోషన్స్ లేదా వాడి యొక్క డిజైర్స్ అన్నీ కొంతవరకు కంట్రోల్ అవ్వదే వాడు అసలు మెంటల్ ప్లేన్లో ఇనిషియేషన్ అనే దానికి వాడు అర్హుడవ్వడం. సో ఫిజికల్ ప్లేన్లో ఒక డిసిప్లిన్, ఇవన్నీ ప్రొబేషన్ పీరియడ్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అవంతా అయిన తర్వాత వాడికి ఎప్పుడైతే మెంటల్ ప్లేన్లో వాడు ఒక క్రమమైనటువంటి విధానం, ఒక చక్కని జీవన విధానం ఇదంతా గడుపుతుండడం ఎప్పుడైతే వాడికి వస్తుందో అప్పుడు వాడికి అక్కడ ఇనిషియేషన్స్ అనేటువంటిది హయ్యర్ ఇనిషియేషన్స్ ఇవన్నీ కూడా అక్కడ స్టార్ట్ అవుతాయి. దట్ మీన్స్ ద థర్డ్ ఇనిషియేషన్. అక్కడి నుంచి మీకు మెంటల్ ప్లేన్లో మీరు చక్కగా అవన్నీ జరుగుతుంటాయి. సో డిసైపుల్ అన్నారు వాడిని. into a higher 3 subplanes, an initiate, an adept. He uses then each of the 3 higher subplanes of the mental plane as a point from which to work his way completely out of the 3 worlds of human manifestation to the triad. Therefore,
It is apparent that one might consider as lesser initiations can be taken on the physical and astral planes in the conscious control of their three higher subplanes. There are true initiations but do not make a man what is technically understood as a master of the wisdom. He is simply an adept of a lesser degree. సో మనం ఏదైనా మనం ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళామండి, మరి మనం గురువు గారే కదా, ఆయన మహానుభావులే కదా, ఆయన మరి మన ఇనిషియేట్ చేశారు, అది తప్పు అంటారా అంటే అదేమీ తప్పు కాదు, అది నిజమే అవన్నీ కూడా. కానీ అవన్నీ కూడా లెస్సర్ ఇనిషియేషన్స్ కిందకు వస్తాయి. ఇంకా గట్టిగా చెప్పమంటే ఫిజికల్ ప్లేన్ ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించినటువంటి ఇనిషియేషన్సే ఇవన్నీ. మనకి ఫిజికల్ ప్లేన్లో గురువు వాడు ఏదో శిష్యుడు వాడు వచ్చాడు వీడిని ఇనిషియేట్ చేశాను, ఇవన్నీ కూడా. సో మేజర్ ఇనిషియేషన్స్ అన్నీ కూడా మనకి మానసికమైనటువంటి స్థితుల్లో జరిగేటువంటివి, అది బాగా గుర్తుంచుకోండి. సో మెంటల్ ప్లేన్లోనే ఎక్కువగా ఇవి జరుగుతుంటాయి. సెకండ్లీ, ఇనిషియేషన్స్ ఇన్ విచ్ a man transfers his consciousness from plane to plane instead of from subplane to subplane. Herein comes a point to be carefully recognized. A true master of the wisdom has not only taken the lesser initiations referred to above, but he has also taken the 5 steps involved in the conscious control of the 5 planes of human evolution. 5 planes of human evolution. మనకి 5 planes ఉన్నాయి. సో ఈ 5 ప్లేన్స్లోనూ హ్యూమన్ ఎవల్యూషన్ అనేటువంటి చక్కగా జరిగినప్పుడు మాత్రమే, అంటే మనకి ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్లో 2, లోవర్ మైండ్, హయ్యర్ మైండ్, నెక్స్ట్ ఈజ్ బుద్ధి. సో ఈ 5 ప్లేన్స్లోనూ వీడు చక్కగా ఎప్పుడైతే వికసించి వీడు పనిచేయడం అనేటువంటిది నేర్చుకుంటాడో అప్పుడు వాడు ఏ ట్రూ మాస్టర్ ఆఫ్ విజ్డమ్ హ్యాస్ నాట్ ఓన్లీ టేకెన్ ది లెసర్ ఇనిషియేషన్స్ రిఫర్ టు అబౌవ్, but he has also taken the 5 steps involved in the conscious control of the 5 planes of the human evolution. వాటికి వీడు ఈ మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్కి వీడు ఇది అవుతాడనమాట. అంటే ఏంటంటే ఈ లోవర్ ప్లేన్స్లో వీడు చక్కగా వీడి యొక్క లైఫ్ ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా, అంటే థర్డ్ ఇనిషియేషన్ ఇవన్నీ అయిపోతాయి మెంటల్ ప్లేన్లోకి వచ్చేటికి. సో ఆ స్టేజ్లోకి వచ్చేటికి ఈ 5 ప్లేన్స్ ఆఫ్ ఎవల్యూషన్ అనేటువంటి స్థితిని వాడు దాటిన వాడు అవుతాడు. 5 ప్లేన్స్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే ఈ మానసికము, థర్డ్ దానిపైన బుద్ధి, వాటి ప్లేన్స్ వరకు వీడు దాటి వెళ్ళినవాడు 5 ప్లేన్స్. దాన్ని మానసపుత్ర అంటారు ఆ స్థితికి వచ్చేటికి. సో వీడు మనస్సు అన్నటువంటిది ఉండేటువంటి స్థితి, ఆ స్థితికి వీడు ఇనిషియేట్ అవ్వబడతాడు అన్నట్టు, మనస్సు ఉండేటువంటి స్థితి. దాన్ని ఏమన్నారంటే హ్యూమన్ ఎవల్యూషన్ ఇట్ రిమైన్స్ ఫర్ హిమ్ దట్ టు టేక్ ద 2 ఫైనల్ ఇనిషియేషన్స్ which make him a Chauhan of the 6th degree and a Buddha before that control is extended to the remaining 2 planes of the solar system. సో ఎప్పుడైతే 5 అన్నటువంటిది వీడు ఇదవుతాడో దాన్నే మనం 5 ఇనిషియేషన్స్గా అనుకుంటే ఆ స్థితికి వచ్చినటువంటి వాళ్ళని బుద్ధ అండ్ చౌహాన్స్ అంటారు. ఈ చౌహాన్స్ అనేటువంటి వాళ్ళకి ఇంకా ఉండేటువంటి 2 ఇనిషియేషన్స్. సో 5th ఇనిషియేషన్ ఎవరైతే వాళ్ళు ఇదవుతారో వాళ్ళకి సిరియస్ స్టార్ నుంచి వాళ్ళకి హయ్యర్ ఇనిషియేషన్స్ అనుకోండి అక్కడి నుంచి అందుతుండే వాళ్ళకి, అంటే 6th and 7th వీళ్ళందరూ కూడా సీరియస్ స్టార్ యొక్క దీంట్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. సీరియస్ స్టార్ దాన్ని మనం చెప్పుకున్నాం డాగ్ స్టార్ అని ఇవన్నీ. It is obvious therefore that it is correct to speak of 7 initiations. It will be nevertheless. మామూలుగా మనం ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి 7 అన్నారు, కానీ 7, 10 or 12 ఇనిషియేషన్స్ అని చెప్పారు టోటల్గా. సో ఆ హయ్యర్వి మనం అంటే మనకు పాయింట్ వచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పారు. సో అది ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటిది ప్రస్తుతానికి మనకు వద్దులేండి అని చెప్తున్నారు. ఎందుకంటే 5th ఇనిషియేషనే మనం సోలార్ సిస్టమ్కి దాటినటువంటి స్థితి. సో ఆ స్థితికి వెళ్ళడమే ఇది హయ్యర్. సో 5th ఇనిషియేషన్ అంటే ఆత్మ స్థితి, అక్కడ వాడికి ఇనిషియేషన్స్. 4th అంటే బుద్ధి, అక్కడ వాడికి ఇనిషియేషన్స్. సో దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫౌండెడ్ ఇన్ ద ఇండివిజువాలిటీ ఆఫ్ ఎ హెవెన్లీ మ్యాన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్వాల్వ్ సచ్ మిస్టరీస్ యాజ్ హిస్ పర్టికులర్ కర్మ ద ఎయిమ్ హీ మే హ్యావ్ ఇన్ వ్యూ ఫర్ ఎనీ పర్టికులర్ సైకిల్. వాడు ఒక పర్టికులర్ కర్మ, వాడు ఆఫీస్లో వాడు ఫినిష్ చేయాల్సినటువంటి ఫైల్స్ అంతా కూడా వాడు పర్టికులర్ కర్మ, అది వాడికి ఇచ్చినటువంటి టైం పీరియడ్లో వాడు అదంతా కూడా అప్లిఫ్ట్ అయిపోయేటట్టుగా చూసుకోవాల్సినటువంటి కార్యక్రమం ఆ హెవెన్లీ మ్యాన్కి ఉంటుంది. ఆ హెవెన్లీ మ్యాన్ యొక్క కార్యక్రమంలో మనందరము కూడా జీవులందరూ కూడా ఆయన యొక్క హార్ట్ సెంటర్లో రిప్రజెంట్ అయ్యేటట్టుగా ఉంటారు. ఎవరు ఉంటారు హార్ట్ సెంటర్లో రిప్రజెంట్ అయ్యేటట్టుగా అంటే ఎవరైతే డిసైపుల్సో వాళ్ళందరూ కూడా దే ఆల్ రిప్రజెంట్ ది హార్ట్ సెంటర్ ఆఫ్ ది హెవెన్లీ మ్యాన్.
సో ఈ హెవెన్లీ మెన్ యొక్క కార్యక్రమం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి జీవుల్ని వీళ్ళందరినీ కూడా ఒక స్కూల్లో ఒక టీచర్ వాళ్ళకి ఒక 1 year టైం ఇచ్చారు. ఈ 1 yearలో వీళ్ళు 5th class సిలబస్లో వీళ్ళు పర్ఫెక్ట్ ఎడిట్ చేయండి. అది ఆ టీచర్కి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ. టీచర్ ఎన్నో ప్లాన్స్ చేసి అప్పుడు ఉన్నటువంటి టైంని బట్టి టైం ఉంటే ఎక్కువ వివరంగా వాళ్ళకంతా ఎడిట్ చేస్తారు. తక్కువ టైంలో పిల్లల్ని చదివించాలనుకున్నప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చెప్పుకొని వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఇలా ఏదో చేసుకుని వాడు ఓన్ టెక్నిక్స్ తోటి వాడు ఎగ్జామ్స్కి మార్చిలో వచ్చేటువంటి ఎగ్జామ్స్కి వాడు చక్కగా పాస్ అయ్యి వాడు ఇది ఎడిట్గా చూడడం ఏదైతే వాడు చేస్తుంటారో అలా ఈ హెవెన్లీ మెన్ యొక్క కార్యక్రమం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి జీవులు వీళ్ళు పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా అప్లిఫ్ట్ అయ్యేటట్టుగా చేయడం అనేటువంటిది ఆయన యొక్క కార్యక్రమం. అప్పుడు మాత్రమే ఆయన హయ్యర్ స్టెప్స్లోకి ఆయన వెళ్తాడు. అది ఆయనకున్నటువంటి వర్క్ అది. A further factor may also be found in certain periods of stimulation and of increased vitalization, such as a cosmic initiation produces. These outside effects naturally produce a results in the units or cells in the body of a heavenly man. Thirdly, initiations in which heavenly man may take either a minor or major initiations, thereby involving his entire nature. సో హెవెన్లీ మ్యాన్కి ఇది మైనర్ ఇనిషియేషన్ అయినా ఉంటుంటుంది, ఒక్కొక్కసారి మేజర్ ఇనిషియేషన్స్ అయినా ఉంటుంటాయి. ప్రతి ఇనిషియేషన్ అంటే హయ్యర్లో చెప్పబడినప్పుడు అది మేజర్గా చెప్తాం. దాంట్లో సబ్ ప్లేన్స్లో ఇనిషియేషన్ అంటే ఒక మెంటల్ ప్లేన్లో 7 సబ్ ప్లేన్స్ అని మనం అయితే చెప్పుకున్నాము. ఈ సబ్ ప్లేన్స్లో ఇనిషియేషన్ అటువంటిది అవుతుండడం అనేటువంటిది మైనర్ ఇనిషియేషన్స్గా చెప్పారు మనకి. ద ప్రజెంట్ స్టిమ్యులేషన్ in hierarchical effort is leading up to a lesser initiation. సో మేజర్ ఇనిషియేషన్ హెవెన్లీ మ్యాన్కి ఎప్పుడు జరిగిందంటే కనుక భూమి మీద లెమోరియన్ డేస్ అంటే 3rd రూట్ రేస్ అంటే భూమి మీద లైఫ్ మానవులు పుట్టడం అన్నటువంటి స్టార్ట్ అయినప్పుడు దాన్ని బట్టి మీరు ఎంత బ్యాక్ వెళ్ళండి అప్పుడు మనకు అర్థమవుతుంది. సో భూమి మీద హ్యూమన్ లైఫ్ స్టార్ట్ అయినప్పుడు దట్ ఈస్ ద మేజర్ ఇనిషియేషన్ దట్ అక్కర్ టు ద హెవెన్లీ మ్యాన్. ప్రస్తుతం నడుస్తున్నటువంటి టైంలో ఇప్పుడు ఒక మైనర్ ఇనిషియేషన్ అంటుంటుంది ఒకటి ఉంది హెవెన్లీ మ్యాన్కి. ఈ హెవెన్లీ మ్యాన్కి ఇప్పుడు ఉన్నటువంటి మైనర్ ఇనిషియేషన్స్లో ప్రతి ఇనిషియేషన్ కూడా ఏంటంటే 7 rays 7 కిరణములు. అదే మనం ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే ఇవి చెప్పుకుంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క రే అది మేజర్ పార్ట్గా ఆ ఇనిషియేషన్కి వర్క్ చేస్తుంటుంది. ప్రస్తుతం హెవెన్లీ మ్యాన్కి అందబోతూ ఉన్నటువంటి ఇనిషియేషన్లో 7th రే ఈజ్ టేకింగ్ ద మేజర్ పార్ట్. సో 7th ray is called as the ray of ceremonial magic. సో ఆ సెరమోనియల్ మ్యాజిక్ అన్నటువంటి రే ప్రస్తుతం హెవెన్లీ మ్యాన్కి అది మేజర్ పార్ట్గా పనిచేస్తుంది. దిస్ ఈస్ కాంప్లికేటెడ్. ఫస్ట్ దట్ ఇనిషియేషన్స్ టేకెన్ ఆన్ ది 4 minor rays ర్యాంక్ నాట్ ఇన్ ఈక్వాలిటీ అది. సో దీని విధముగా పనిచేస్తున్నటువంటి వాడు రే ఆఫ్ సింథసిస్ అన్నది అండ్ వన్ ఆఫ్ విచ్ ద మహాచౌహాన్ ఇస్ బ్లెండింగ్ హిజ్ వర్క్. ఈ ప్రకారంగా పనిచేస్తున్నటువంటి వారు మహాచౌహాన్. మహాచౌహాన్ ఎందుకు అంటే హీ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్. దీని భూమి మీద ఉన్నటువంటి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడంలో మహాచౌహాన్ అన్నటువంటి వారు ప్రధానంగా ఈ బ్లెండింగ్ ఆఫ్ వర్క్ అన్నటువంటి దాంట్లో ఆయన పనిచేస్తున్నారు. సో ఏమిటి వీళ్ళ పని అంటే ప్రస్తుతం ఈ సెరమోనియల్ మ్యాజిక్ రే అన్నటువంటిది ఇప్పుడు భూమి మీద బాగా పనిచేస్తుంది. ఈ 7th ray అన్నారు. ఈ 7th ray గురించి మనం ఇదివరకు చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు చెప్పుకుందాం. ఈ 7th ray అన్నటువంటిది ఏం చెప్తుందంటే మనకి ఈ బ్లెండింగ్ హిస్ వర్క్. సెకండ్లీ దట్ ద ఫస్ట్ 3 initiations are taken upon the ray of the ego and link man up with the great white lodge. The last 2 are taken by chosen later by the adept. This statement 5th initiation made a man a member of the greater lodge. Serious star. So it is the day of opportunity అన్నారు. ఏంటి డే ఆఫ్ ఆపర్చునిటీ అంటే సెరమోనియల్ లా ఆర్ మ్యాజిక్ అంటుండేది వర్క్ చేయడం అంటుండేది ఇట్ ఈస్ ఎ డే ఆఫ్ ఆపర్చునిటీ అని చెప్పారు. అంటే ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఎందుకంటే కనుక ఈ టైం పీరియడ్లో మనం పుట్టాం, అది మనకు ఆపర్చునిటీ. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి లా ఏంటంటే సెరమోనియల్ మ్యాజిక్ రే. అది ఏమిటి ఆపర్చునిటీ అన్నట్టు ఇప్పుడు చెప్పుకుందాం మనం. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ దట్ వీఆర్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ టైం. అసలు మానవులుగా పుట్టడమే చాలా అదృష్టం. తర్వాత ఈ సెరమోనియల్ మ్యాజిక్ రే పనిచేస్తున్నటువంటి టైంలో పుట్టడం అనేటువంటిది నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఆన్ us. ఏమిటి సెరమోనియల్ మ్యాజిక్ రే అంటే కనుక
In illustration of this, it would be wise if students would ponder the significance of the coming of the present ray of ceremonial law. It is the ray that deals with the building forces of nature, that concerns itself with the utilization of the form intelligently by the life aspect. Utilization of the form intelligently. ఫారం ఎలా వాడాలి? ఇక్కడ ఇంటెలిజెంట్ ఆస్పెక్ట్లో వాడాలి. అంటే ఏమిటి ఇక్కడ ఇంటెలిజెంట్ ఆస్పెక్ట్ అంటే? అంటే ఫిజికల్ అన్నటువంటిది కాదు ఇక్కడ మెయిన్, ఓన్లీ ఇంటెలిజెంట్ ఆస్పెక్ట్ అన్నటువంటిది మెయిన్గా ఇక్కడ పనిచేస్తుంది. అంటే ఇంటెలిజెన్స్ అన్నటువంటిది మెయిన్గా ఇక్కడ ఈ సెరమోనియల్ మ్యాజిక్లో పనిచేస్తూ ఉండేటువంటిది ప్రధానంగా. అంటే ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఫిజికల్గా 10 మంది ఒక చోట చేరటం అన్నటువంటిది ఒక పద్ధతి, అలా మనం అప్లిఫ్ట్ అవ్వడం అన్నటువంటిది ఒక పద్ధతి. ఈ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ అన్నటువంటిది పనిచేయడంలో ఏంటంటే, ఉదాహరణకి హైదరాబాద్లో ఒక నలుగురు ఉన్నారు, వీళ్ళు నలుగురు చక్కగా ప్రేయర్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు, వాళ్ళ చుట్టూతా ఆ ప్రదేశంలో ఎవరు లేరు, ఇంకెవరు ఈ హైదరాబాద్లో ఎవరు లేరు. ఈ నలుగురు ఇంటెలిజెంట్ ఆస్పెక్ట్లో దే ఆర్ లింక్డ్ డ్యూరింగ్ దిస్ సెరమోనియల్ రే విత్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ ద సేమ్ ప్రేయర్ ఆర్ ద సేమ్ వే హూ ఆర్ లివింగ్ ఇన్ విజయవాడ ఆర్ విశాఖపట్నం, ఇండియా ఆర్ అమెరికా ఆర్ యూరప్, ఎనీవేర్ దే మే బి. సో ఈ రకంగా వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా వీళ్ళందరూ కూడా లింకప్ అవ్వడం అన్నటువంటి జరుగుతుంది. అది దేని చేతి జరుగుతుందంటే ఈ సెరమోనియల్ మ్యాజిక్ రే అన్నటువంటిది పనిచేస్తుండడం వల్ల. సో వీళ్ళందరూ కూడా ఉదాహరణకి నలుగురు ఇండియాలో ఉండొచ్చు, నలుగురు అమెరికాలో ఉండొచ్చు, నలుగురు యూరోప్లో ఉండొచ్చు, ఇంకో నలుగురు ఎక్కడ ఉండొచ్చు, ఇంకెక్కడ ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ యాక్టివిటీగా వీళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళందరికీ ఇవ్వబడటం ఇదంతా జరుగుతుంటుంది అన్నమాట. అది ప్రస్తుతం ఉన్నటువంటి టైం పీరియడ్లో అది నడుస్తుంది. సో దాని ఏమన్నంటే ఇంటెలిజెంట్లీ బై ద లైఫ్ ఆస్పెక్ట్ అన్నారు దాన్ని. ఇట్ ఈస్ లార్జ్లీ ద రే ఆఫ్ ఎగ్జిక్యూటివ్ వర్క్ with the object of building, coordinating and producing cohesion in the 4 lower kingdoms of nature. సో దీనిలో ఏం జరుగుతుందంటే ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ అంటే మేల్కాంచి పనిచేయడంలో కొహెషన్ ఆఫ్ ది లోవర్ 4, ఈ 4 లోవర్ 4 ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 కూడా వీళ్ళు కొహెషన్ అయ్యి తర్వాత ఒకటిగా అయ్యి తర్వాత ఆబ్జెక్ట్ ఆఫ్ బిల్డింగ్, కోఆర్డినేటింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ కొహెషన్. కోఆర్డినేటింగ్ అంటే ఒక కోఆర్డినేటివ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఈ సెరిమోనియల్ మ్యాజిక్లో ఇది ప్రధానంగా పనిచేస్తుంది. అంటే ఒక 10 మందితోటి, ఒక 100 మందితోటి, ఒక 1000 మందితోటి, ఒక 1,00,000 మందితోటి, 1,00,00,000 మందితోటి కలిసి పనిచేయగలమా? అంతే, మీరు నెంబర్ వేసేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. లేదండి నేను మా ఇంట్లో వాళ్ళతోటే నాకు పడదండి, నేను వీళ్ళతోటి కలిసి పనిచేయలేకపోతున్నానంటే దట్ మీన్స్ యు ఆర్ అన్ఫిట్. మనకి ఎవరితోటి క్లాషెస్ ఉండకూడదు, వేరే వాడికి మనతోటి క్లాషెస్ ఉంటే దానికి మనకు సంబంధం లేదు. కృష్ణుడికి ఎప్పుడు కూడా ఎవడు కృష్ణుడికి శత్రువు లేడు. దుర్యోధనుడు కృష్ణుడిని శత్రువుగా చూశాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా దుర్యోధనుని శత్రు భావంతో చూడలేదు. సో దట్ ఈస్ కాల్డ్ ది కోఆర్డినేటింగ్ ఆస్పెక్ట్. సో ఈ కోఆర్డినేటింగ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ప్రధానంగా ఉంటుండాలి మనకి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి టైం పీరియడ్లో. 4 it is the coordinating aspect. It is distinguished largely by the energy which manifests itself in ritual. దీన్ని ఏమన్నారంటే రిచువల్ అన్నారు. అంటే 10 మందితోటి కలిసి పనిచేయడాన్ని రిచువల్. నిజానికి రిచువల్ అంటే మన అర్థాలు వేరుగా ఉన్నాయి. ఏంటంటే కనుక ఏదో పూజ చేయడం అనో, లేదా ఒకటి ఏదైనా ఒక ఇది క్రతువులు, కొన్ని ప్రత్యేకమైన క్రతువులు ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా ఇనిషియేషన్లో, వీటిల్లో వాటిని రిచువల్స్ అంటాం. లేదా ఒక వ్రతములు, పూజలు, హోమాలు, వీటిని మనం రిచువల్స్ అని మనం అనుకుంటాం. కానీ ఒక 10 మందితోటి కలిసి పనిచేయడం కూడా ఒక రిచువలే అని చెప్తున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ రిచువల్. ఎందుకంటే 10 మందితోటి కలిసి పనిచేయాలంటే వీడి యొక్క ఎన్ని ఆస్పెక్ట్స్, ఎంతమందితోటి, మరి 10 మంది 10 రకాలుగా ఉంటారు. మరి 10 మందితోటి కలిసి వీడు పని చేస్తున్నట్ట అంటే ఇప్పుడు అంటే ఏమిటి, వీడి కింద 50 మందో 100 మందో ఉంటారు ప్రతివాడు ఆఫీస్లోనూ. మరి వాళ్ళందరి యొక్క దీన్ని వీడు బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ చేత వర్క్ చేయించుకుంటూ వీడు అనుకున్న టైంకి వాళ్ళ చేత వర్క్ ఫినిష్ చేయించుకుని వాళ్ళతో ఎంత బ్యాలెన్స్డ్గా ఉండటం అనేటువంటిది అంటే న్యాచురల్గా ఉంటూ ఉంటే దట్ గివ్స్ ఎలివేషన్ టు అస్. బాండేజ్గా ఏదో తప్పదు అని అనుకుని చేసుకుంటుంటే అది లోపల మైండ్లో ఒక క్రష్ అనేటువంటిది ఉంటుంది. దట్ గివ్స్ డిసీజెస్. క్రష్ ఎప్పుడు ఉండకూడదు మనకి. ప్రతి వాడితోటి మనం న్యాచురల్గా వాడితోటి ఒక లింకప్, మనం ఒక ఫ్రెండ్షిప్ అనో, ఒక
ఇది మనం ఇది చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా లింకప్ చేసుకుంటూ మనం కలిసి పనిచేయడం అనేటువంటిది ఇట్స్ ఎ గ్రేట్ రిచువల్. ఆ రిచువల్ ప్రధానంగా ఈ సెరమోనియల్ మ్యాజిక్లో నడుస్తుంది. అది its application is far wider than this, and it includes the methods of organization which are demonstrated in all civilized communities such as the world of commerce and of finance and the great business organizations everywhere to be seen. పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తుంటారు, ఎన్నో బ్రాంచెస్ ఉంటుంది, అదంతా కూడా మరి ఎన్ని బ్రాంచెస్ది ఎంతమందితోటి కలిసి పనిచేయడం అంటే ఇట్స్ ఏ గ్రేట్ రిచువల్. మన కింద పనిచేస్తున్నటువంటి వాడిని ఎంతసేపు వాడి మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ తోటి మనం ఉంటున్నామట అంటే దట్ మీన్స్ వీఆర్ అన్ఫిట్ టు బి కాల్డ్ యాజ్ ఎ రిచువలిస్ట్. మన కింద ఉన్నటువంటి వాడిని వాడు మన దగ్గర పని చేయాలంటే వాడు ఎక్కువ ఉత్సాహంగా ఉండాలి. పలానా ఆఫీసర్ గారి దగ్గర ఏంటి నాకు చాలా హాయ్ ఆయన దగ్గర అంటాడు. అంటే పని ఎగ్గొట్టక్కర్లేదు, సంతోషంగా పని చేయగలిగేటువంటి ఇది మనం వాడికి కల్పించాలి. అప్పుడు మనం వాడు కలిసి పనిచేయడం అంటాడు. సో అలా ఎంతమందితోటైనా కలిసి పనిచేయడం అనేటువంటిది మనం ఎప్పుడైతే మనకు వస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా ఇనిషియేషన్స్ అనేటువంటి మనకు వచ్చేస్తాయి వీటిలో. అంటే ఆక్సిడెంటల్ ఓరియంటల్గా మనం చూసుకుంటే ఓరియంటల్ పర్సన్ డస్ రిచువల్స్, మెడిటేషన్ ఇవన్నీ ఎక్కువ చేస్తారు. మనవాడు భారతీయుడు ఎక్కువగా ధ్యానం చేయడం కానీ, పూజలు చేయడం, క్రతువులు చేయడం, వీటి వల్ల ఏమవుతుంది, మనకు పొద్దున్నే లేవాలట, ప్రతి శుక్రవారం పూజ చేయాలట, 6 గంటలకు లేవాలట, 8 గంటలకల్లా పూజ అయిపోవాలట, ఇలేవో వాళ్ళకి రూల్స్. మనకి ఉపవాసం ఉండాలట, శివరాత్రిత, ఇలా మనకి కొన్ని అంటే వాటిలో సహజంగా మన యొక్క ఫిజికల్ లైఫ్ స్టైల్, ఫిజికల్ ఆస్పెక్ట్స్, అలాగే మన యొక్క డిజైర్స్, ఎమోషనల్ ప్లేను, మన యొక్క మెంటల్ ప్లేను, ఇవన్నీ ఆటోమేటిక్గా కొంత సెట్ అయిపోతుంటాయి వీటిల్లో, ఈ మెడిటేషన్ చేయడంలోని, రిచువల్స్ వీటి చేయడంలో. వీటికన్నా అమెరికన్స్, యూరోపియన్స్ వాళ్ళ దగ్గర ఏంటంటే ఫారినర్స్ వాళ్ళు దే ఆర్ మోర్ డిసిప్లిన్, దే ఆర్ వెరీ డిసిప్లిన్డ్ అండ్ దే ఆర్ వెరీ వర్క్ మైండెడ్. వాళ్ళకి ఒక 100 మందితోటి, 1,00,000 మందితోటి కలిసి పని చేయగలగడం అనేటువంటిది వాళ్ళకి చాలా చిన్న పని. మన ఇండియన్స్కి 4 కలిసి పని చేయడం అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్. నన్ను ఒక్కడిగా నాకు ఈ పని చెప్పండి కొంటే నేను చేస్తాను. 10 మందితోటి కలిసి పని చేయండి అంటే ఆ 10 మందికి 10 రకాలైనటువంటి ఊహలతోటి మన దగ్గరకు వస్తారు. అండ్ వాడు ఇట్లాంటి, వీడి ఇట్లాంటి, ఇలాంటి మైండ్స్ అన్నీ మనకు వస్తుంటాయి మన దగ్గర. కానీ ఒక అమెరికన్కి ఏంటంటే, ఒక యూరోపియన్కి దట్ ఈస్ ఎ వెరీ ఈజీ టాస్క్. ఒక 10 మంది ఓకే దట్స్ ఇట్ అంటాడు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సహజంగా ఒక డిసిప్లినరీ యాక్షన్స్ అనేటువంటి వాళ్ళకు ఉంటాయి. మనకి ఈరోజు బాస్ రాట ఆఫీస్ కంటే మనం ఎగ్గొట్టేద్దాం అనేటువంటి దృష్టి మనలో ఉంటుంటుంది. వాడికి ఇవ్వబడినటువంటి టాస్క్ వాడికి ఇచ్చినటువంటి టైంలో వాడు ఫినిష్ చేయడం అనేటువంటిది వాడికి సహజంగా వాడి బ్లడ్లో ఉంటుంది. అది అంతే. అందురించి వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు రూల్స్కి బాండ్ అయ్యి వాళ్ళు పనిచేస్తుంటారు. రూల్స్ ఎక్కడ కూడా వాళ్ళు క్రాస్ చేసేసి లైఫ్ లేదా వాళ్ళ యొక్క ట్రాఫిక్ ఇలాంటివి ఉండడం అనేటువంటిది ఉండదు మనకి. అంటే సహజంగా వాళ్ళ రూల్స్ అనేటువంటిది వాళ్ళకి ఇదిగా ఉంటుంటుంది. అదే రిచువల్ అని చెప్తున్నారు. ఇవన్నీ ఆయన చెప్తున్నారు, నేను చెప్తున్న పాయింట్స్ కాదు. సో సహజంగా వాళ్ళకి ఆ 10 మందితోటి కలిసి పనిచేయడం ఇదంతా కూడా వాళ్ళకి స్వతహాగా ఉండేటువంటిది. మన దగ్గర స్వతహాగా ఉండేటువంటిది ఏంటంటే ప్రేయరు, ధ్యానం, ఇది ఇంతే. ఒక 10 మందితోటి కలిసి పనిచేయడం అంటే భారతీయుడికి చాలా కష్టం. అందు గురించి మనం ఏం చేస్తామంటే మనలో మనకి పాలిటిక్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి అక్కడ. వాళ్ళ దగ్గర ఒక ఎంతమందితోటైనా సరే వాడు పని చేయడానికి వాడు ఎందుకు సంసిద్ధులు అవుతాయంటే హీఈస్ వెరీ డిసిప్లిన్. వాడి యొక్క వర్క్ చేయడంలో కానీ, వాడి యొక్క ఆర్గనైజ్డ్, ఎప్పుడు కూడా మనం ఆర్గనైజేషన్ అనేటువంటిది మనం బాగా నేర్చుకోవాలి. తర్వాత ఒక డిసిప్లిన్, ఆర్గనైజ్డ్, ఇవన్నీ మనకు స్వతహాగా ఒక ఫైల్ మనం పెట్టామంటే పలానా షెల్ఫ్లో 4వ ఫైల్ తర్వాత 5వ ఫైల్లో ఉంటుంది, అందులో 5వ పేపర్ తీసి నాకు చూపించాను అంటాడు. అట్లా మన యొక్క లైఫ్ అనేటువంటిది మనది ఆ విధంగా ఉంటుండాలి. అప్పుడు మనం వీఆర్ ఫిట్ టు బి కాల్డ్ యాజ్ ఎ రిచువలిస్ట్. సో ప్రస్తుతం ఉన్నటువంటి సెరమోనియల్ మ్యాజిక్ రేలో ఈ రకమైనటువంటి అప్లిఫ్ట్మెంట్ అన్నటువంటిది ఒకటి నడుస్తుంది. అంటే ఈ రకంగా ఎవరైతే ఉంటుంటారో వాళ్ళందరూ కూడా రిచువలిస్ట్లే అని చెప్తున్నారు. సో రిచువలిస్ట్ హీ నీడ్ నాట్ బి ఏ రిలీజియస్, ఈజ్ ఎ వెరీ గుడ్, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, ఒక ఫైనాన్స్ అన్నటువంటిది డీల్ చేయడం అన్నటువంటిది కూడా ఇట్స్ ఏ రిచువల్ అని చెప్తున్నారు. ఒక 100 రూపాయలు ఉంది, దాన్ని ఎలా ఖర్చు పెడతాం అనేటువంటిది ఒక రిచువల్. అది బాగా గుర్తుంచుకోండి.
మన దగ్గర డబ్బు ఉన్నది 100 రూపాయలు ఉండొచ్చు, 10 రూపాయలు ఉండొచ్చు. ఎంత ఉందనేటువంటిది లెక్క కాదు. దాన్ని మనం ఎలా వినియోగిస్తున్నాం అనేటువంటిది దట్ రిప్రజెంట్స్ అవర్ నేచర్. సో అది కూడా ఒక రిచువల్ అని చెప్తున్నారు ఆయన. ఇవన్నీ కూడా మాస్టర్ జాల్పు గారు చెప్తున్నారు. సో ఈ రకంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సెరమోనియల్ మ్యాజిక్లో ఈ అప్లిఫ్ట్మెంట్స్ అనేటువంటిది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే జీవులు వాళ్ళు అనేక చోట్లలో ఉన్న వీళ్ళందరినీ కూడా లింకప్, అంటే ఏంటంటే దీన్ని అంతటిది కూడా జరిగేటువంటిది ఏంటంటే ఫిజికల్ ప్లేన్లో ఏమీ ఉండనట్టే ఉంటుంది, కానీ అంత హయ్యర్ ప్లేన్స్ అలా విడిపోతుంటుంది వర్క్. అదనమాట. అంటే వీడి యొక్క ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ అనేటువంటిది మెయిన్గా తీసుకుని దాన్ని లింకప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాడు ఫిజికల్గా వాడు ఒక సిగరెట్ తాగేవాడు ఉండొచ్చు, ఉదాహరణ ఊరిన ఎగ్జాంపుల్ నేను అంటున్నాను. కానీ వాడు చేసేటువంటి వర్క్స్ కానీ వాడు చెందేటువంటివి కానీ వాడు ఎంతో డిసిప్లినరీగా వాడు ఉండవచ్చు. అదేంటంటే వాడు సిగరెట్ తాగుతాడు కదండి, వాడు ఎలా మన మాస్టర్ శ్రీ గారి మార్గానికి పనికొస్తాడు అని అలా కాదు చూసేటువంటిది. సో వాడి యొక్క హయ్యర్ ఆస్పెక్ట్స్ అనేటువంటిది ఎలా ఉంటున్నాయి అనేటువంటిది వీళ్ళు ప్రధానంగా చూస్తుంటారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి సెరమోనియల్ మ్యాజిక్లో వీళ్ళు చూసేటువంటిది ఏంటంటే civilized communities such as in the world of commerce or finance. Above all, its interest lies for us in the fact that it is the ray which brings opportunity to the Occidental race, and through the medium of this life force of executive organization, government by ruler and order, by rhythm and by ritual will come the time wherein the Occidental races can take initiation. We must remember upon a ray which is temporarily recognized as a major ray. A large number of initiates, those who have obtained adeptship in the last cycle. ఎవరైతే కనుక అడెప్ట్షిప్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆక్సిడెంటల్లో వాళ్ళు పెట్టి వాళ్ళు అంటే ఫారినర్స్గా వాళ్ళు పుట్టి వాళ్ళు కొంతవరకు అక్కడ వాళ్ళకు ఒక సాధన అనేటువంటిది వచ్చేసిన తర్వాత వాళ్ళు భారతదేశంలో పుట్టడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పి రాస్తున్నారు ఇక్కడ. సో భారతదేశంలో పుట్టుట అనేటువంటిది చాలా అదృష్టం. తర్వాత అదే ఆయన ఇక్కడ రాసింది. సో adeptship in the last cycle have been Orientals and those in Hindu bodies. హిందూ బాడీస్ అని చెప్పారు చూడండి, అండ్ దోస్ ఇన్ హిందూ బాడీస్. సో గతంలో వాళ్ళు అమెరికాలోని వాటిలోని పెద్ద పెద్ద బిజినెస్లు చేసి ఆ ప్రకారంగా వాళ్ళు ఒక అప్లిఫ్ట్మెంట్ సాధించేశారు. సో ఫర్దర్ స్టెప్స్ అనేటువంటిది తెలుసుకోవడానికి వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ రకంగా ఇనిషియేషన్స్ అనేటువంటిది ఇవ్వబడటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పారు. అది సెరమోనియల్ మ్యాజిక్. That completes the 17th chapter. Now we are entering into the 18th chapter. 18th chapter deals with the 7 paths. There are 7 paths for the hierarchy. ఏంటి 7 paths అనేటువంటిది ఇప్పుడు చదువుకున్నాం. గతంలో మనం ఒకసారి 7 paths చెప్పుకున్నాం లాస్ట్ క్లాసెస్లో విన్న వాళ్ళకి. అదే సేమ్ ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది, ఇద్దరు చెప్పుకున్నటువంటిదే. As might be expected, where little has appeared in our literature as to the 7 paths which stretch before the man who has reached the 5th initiation. It is obviously impossible and also unnecessary to convey to our mind any impression as to the significance of these paths or as to the attributes needed for their training. So వీటి యొక్క సిగ్నిఫికెన్సెస్ ఏమిటి ఎలాంటి కాదు. There are 7 paths, but these 7 paths all will lead to one path. అది ఇక్కడ మేజర్. ఇప్పుడు వెళ్ళాల్సింది కోటి అనుకోండి ఉదాహరణకి, లేదా వెళ్ళాల్సింది ఒక విజయవాడ ఏదో ఒక పాయింట్, దానికి అనేక మార్గముల ద్వారా అక్కడికి వెళ్ళవచ్చు. అలాంటి 7 paths అన్నటువంటి ఉన్నాయి టు రీచ్ ది 1 path. అది ఇక్కడ చెప్తున్నారు. అన్నెసరీ టు కన్వే టు అవర్ మైండ్ ఎనీ ఇంప్రెషన్ యాజ్ టు ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పాత్స్. అంటే ఈ వీటిలో ఏ పాత్ ఎక్కువ ముఖ్యం అన్నటువంటిది అలా ఉండదండి. ఏ పాత్రను పట్టుకున్నా మీరు వెళ్ళేటువంటిది ఒకే ఒక పాత్రలకి. అంటే మీరు ఉదాహరణకి మీరు భజన చేసినా మీరు స్వామి సాన్నిధ్యంలో ఉంటారు, మీరు పూజ చేసినా స్వామి సాన్నిధ్యంలో ఉంటారు, మీరు సేవ చేసినా స్వామి సాన్నిధ్యంలో ఉంటారు. ఇలా ఎలా అయితే వేరియస్గా ఉన్నాయో అలా ఈ 7 pathsలో కూడా మీరు ఏ పాత్లో ద్వారా మీరు వెళ్ళేటువంటిది ఒకే ఒక పాత్లోకి మీరు వెళ్తారు. ది పాత్ అంటారు దాన్ని. As time progresses and the race reaches a higher point of development, we shall be able to comprehend more, but under the law of economy, it would be fruitless effort for the teachers of the race to instruct us on the characteristics needed for the trading of the 7 paths before we have as yet apprehended or developed those required for traversing the probationary path
not to mention the path of initiation. సో ప్రొబేషనరీ పాత్లో నుంచి మనం ఒక్కొక్క స్టెప్ మనం దాటుకుంటూ వస్తూ ఉంటాడు జోడి అన్నటువంటి వాడు. బిఫోర్ వీ హ్యావ్ యాసెట్ అప్రిహెండెడ్ ఆర్ డెవలప్ దోస్ రిక్వైర్డ్ ఫర్ ట్రావర్సింగ్ ది ప్రొబేషనరీ పాత్. అది సో అది క్రాస్ అయ్యి డిసైపుల్షిప్లోకి ఇనిషియేషన్స్లోకి వీడు ఎలా అయితే ఎంటర్ అవుతుంటారో దాన్ని ఏమన్నారంటే ది పాత్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నారు. అలా ఎంటర్ అవడం అనేటువంటిది. సో ఈ 7 పాత్స్లో ఏదో ఒక పాత్లోకి వాడు ఎంటర్ అవుతాడు అనమాట. సో సిబిఎస్ఈ సిలబస్లోకైనా వెళ్ళొచ్చు, ఐసిఎస్సి అనో స్టేట్ అనో ఇలా అనేక రకాలుగా ఉన్నాయి. ఏదైనా సరే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని అంటారు వాడు అలా. సో అది ఎట్లాగో ఇది ఎట్లా ఉంటుందంట. అంటే అందులో తేడాలు ఉంటే అవి వేరే విషయం, ఇందులో మాత్రం తేడాలు ఉండవు. One general fact we do know, and that is that therefore these paths can be trodden. A man must be a master of the wisdom. He must be a brother of compassion, and he must be able, through intelligence and love, to wield the law. One part at this time is to fit ourselves for the treading of the path of initiation by the discipline of the probationary path, by the careful direction of the life, by obedience of the law as understood, and by service to the race. When we have attained liberation, then these paths will stretch before us. సో ఈ పాత్స్ ఎప్పుడు మనకి స్ట్రెచ్ బిఫోర్ అస్ అవుతాయంటే ప్రొబేషనరీ పాత్ దాటినటువంటి. అంటే ఏంటి ప్రొబేషనరీ స్టేజ్ దాటినటువంటి? ఒక డిసిప్లినరీ లైఫ్, ఒక చక్కగా ఒక సేవ చేసుకుంటూ, ఒక సన్మార్గంలో వీడు జీవిస్తూ ఇలా ఉంటూ ఉన్నప్పుడు వీడికి ఒక 7 పాత్స్ అన్నటువంటి వీడికి దర్శనం అవుతాయి. అది వీటిలో ఇవన్నీ ఉంటాయి. అవి ఏమిటనేది చెప్తారు. అటైన్ లిబరేషన్ వి షుడ్ ట్రేడ్ విల్ బికమ్ అపెరెంట్ టు us. All in this system works under the great law of attraction, and therefore according to our vibration, according to our color and tone, will depend on all probability our choice. సో ఒకళ్ళకి సేవ చేయడం, మెడికల్ సర్వీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండవచ్చు, వాడు మందులు కట్టడం ఇది చేస్తాడు, వాడు ప్రేయర్ చేయకపోవచ్చు. ఇంకొకటికి ప్రేయరు అది వాడికి బాగా అట్రాక్షన్. ఇంకొకటికి ఏదో లక్ష్మీనారాయణ పూజ అది బాగా అట్రాక్ట్ అవుతాడు వాడు బాగా. ఇంకొకటికి హోమంకి బాగా అట్రాక్ట్ అవచ్చు. ఊరికినే మనకు తెలిసినటువంటి పదాలు కాబట్టి అవి చెప్తున్నాను. సో అలా ఈ ప్రొబేషనరీ పాత్లో ఉన్నటువంటి వాడికి ఈ 7 పాత్స్లో ఒక పాత్లోకి వాడు బాగా అట్రాక్ట్ అవుతాడు. ది గ్రేటర్ ఫ్రీ విల్ ఆఫ్ ది కాస్మిక్ సిస్టమ్ ఈజ్ అండర్ లిమిటేషన్, just as is the free will of the system of which we are a part, and the free will of man himself. Upon innate quality will depend the direction of our further progress. These 7 paths might be enumerated as follows, and certain directions based on the law of correspondence might be given out, provided always that we remember and words serve more to blind than to elucidate, and that the briefest details only are possible. దీని గురించి చాలా కొంచెం మాత్రమే పూర్ణ మనకు పరిచయం చేస్తున్నారు వీటిని. ఏమిటంటే అవి పాత్స్. ది పాత్ ఆఫ్ ఎర్త్ సర్వీస్ ఫస్ట్ది, ది పాత్ ఆఫ్ ఎర్త్ సర్వీస్, దట్ ఈస్ ఫస్ట్. సెకండ్ ఈస్ ది పాత్ ఆఫ్ మ్యాగ్నెటిక్ వర్క్. థర్డ్ ఈస్ ది పాత్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ ప్లానెటరీ లోగై. Fourth is the path to Sirius. Fifth is the Ray path. Sixth is the path the Logos himself is on. Seventh is the path of absolute sonship. These 7 paths. First is the path of earth service. This is the path that keeps a man linked to the hierarchy, that is pledged to the service of our planet and to the help of its evolutions. It comprises those who work under the Lord of the world in the 7 groups into which our masters of the wisdom are divided. Now, so many masters follow this path as some of the others, and only enough are permitted to do so to carry on planet evolution satisfactorily. More is known about this path than about the others, and more will be found out as members of our humanity fit themselves to contact the brotherhood. Their field of employ, their methods of work will eventually become exotic knowledge, and as the 7 groups are recognized and known, schools of development for the filling of posts in these groups will be the logical sequence. సో ఈ 7 పాత్స్లో ఫస్ట్ పాత్ ఏంటంటే కనుక మనకు తెలిసినటువంటి మనం చెప్పుకున్నటువంటి పరమ గురువులు వీళ్ళందరూ కూడా చాలా వరకు ఈ ఫస్ట్ దాంట్లోకి వస్తారు. ఎక్కువగా ఇందులో సర్వీస్ అన్నటువంటిది ఇష్టంగా ఉండేటువంటి వాళ్ళు, ఇతరులకు సేవ చేద్దాం, ఇతరులకు ఏదైనా హెల్ప్ చేద్దాం అనేటువంటిది దానిగా లింకప్ అయి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ది పాత్ ఆఫ్ ఎర్త్ సర్వీస్లోకి వస్తూ ఉంటారు. సో నాట్ సో మెనీ మాస్టర్స్, అది చాలా వరకు వాళ్ళందరూ కూడా ఇందులో ఉంటుంటారు.
మోర్ ఈస్ నోన్ అబౌట్ దిస్ పాత్ దాన్ అబౌట్ ది అదర్స్. మిగిలిన వాటి గురించి అంటే ఎక్కువగా సేవ అనేటువంటిది ప్రధానంగా చెప్పబడేటువంటి పాత్ అంతా కూడా ది పాత్ ఆఫ్ ఎర్త్ సర్వీస్. దట్ ఈస్ ద ఫస్ట్ పాత్. రిమైనింగ్ పార్ట్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.